లొకేషన్ మారుద్దాం బట్టండి. పర్లేదు పర్లేదు చెప్పండి. వెనక వస్తుంది అదంతా, వెనకాల మొత్తం వస్తుంది, రోడ్డు కూడా వస్తుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి పడల్ టీచర్. మనం ఇంతవరకు జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి కనకధారాస్తవాన్ని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకో దైవశక్తి కలిగినటువంటి స్త్రీ కన్యకా పరమేశ్వరి గురించి చెప్పుకుంటున్నాం. ఆ కన్యకా పరమేశ్వరి, పరమేశ్వరి కాదు, ముందు కన్యక అంతే. అమ్మాయి వైశ్యాసింలో కోమిటెంట్లో పుట్టింది. పార్వతీదేవి ఆ రూపంలో పుట్టిందనమాట ఆ అమ్మాయిలాగా. అందుకే ఆమెకు దైవశక్తులు వచ్చాయి. చిట్ట చివరిలో ఆమె మంటల్లో దూకి ఆ జ్యోతి పోయి అమ్మవారిలో కలిసేంత వరకు ఆమె దైవశక్తిని తల్లిదండ్రులకు కూడా తెలియదు. అప్పుడు అందరూ దండం పెట్టారనమాట. బ్రిటిష్ పరిపాలన కంటే ముందున్నటువంటిది పరిపాలన. ఆ రాజు అనేటువంటి వాడు ఈ అమ్మాయిని చూశాడు. ప్రతి దోరు దుర్గా గుడికి, పార్వతీదేవి గుడికి బుట్టతో పూలు పండ్లు తీసుకొని పోయి పూజ చేసి వచ్చేది. ఆమెలో దైవశక్తి ఉందే సంగతి ఆ అమ్మాయికి కూడా తెలియదు. నిజానికి చిన్నపిల్ల కదా, ఆ పిల్లకి కూడా తెలియదు. వాడు చూశాడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. అంతే. వాళ్ళు కోమిట్లు కదా పాపం, భయపడ్డారు. ముందు భటులను పంపించాడు. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోయినట్లయితే మీ వైశ్యాసం మొత్తాన్ని నరుగుతానని చెప్పాడు. అది జరిగిందనమాట. ఇప్పుడు కొంతమంది ఏమన్నారు, ఎవరైతే ఏమో కానీ చేయండి అన్నాడు కొంతమంది. ఇంకొంతమంది ఏమన్నారు, మిమ్మల్ని వెలేస్తాం, కులంలోంచి వెలేస్తాం, కులాంతర వివాహం. వాడు మన జాతి కాదు, మన కులం కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు, పరిపాలించాడు. అటు వాడికిచ్చి మన అమ్మాయికి వివాహం చేస్తే కులంలోంచి బహిష్కరిస్తామన్నారనమాట. కుసుమ శ్రేష్ఠిని, కుసుమాంబని. ఏం చేయాలో అర్థం కాలే. ఇంకా నిర్ణయం ఈ అమ్మాయికే వదిలేశారు. అప్పుడు చేంజ్ చేసిందో చూడండి అమ్మాయి కన్యకా పరమేశ్వరి. సరే, నువ్వు నన్ను పెళ్లి చేసుకునేటట్లయితే ఊరి చివరిలో ఉన్నటువంటి దుర్గా ఆలయం, పార్వతీ ఆలయం రెండు ఉన్నాయి, అక్కడికి రా. ఎందుకంటే పెళ్ళి అయ్యేటప్పుడు అగ్ని సాక్షి ఉండాలి కదా, అగ్నిగుండం ఉండాలి. అక్కడ ఉంది అగ్నిగుండం, ఎప్పుడు హోమాలు జరుగుతుంటాయి. కాబట్టి అక్కడికి రమ్మని చెప్పింది అనమాట. వాడు పాపం సెంటు గింటు కొట్టుకొని కిరీటం పెట్టుకొని వాడు వచ్చాడు ఆ రాజు. వాళ్ళందరూ వచ్చారు, వైశ్యాస్ అందరూ, కోమట్లందరూ వచ్చారనమాట. వాళ్ళ ఉన్నటువంటి కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చారు అందరూ ఈ వింత చూడటానికి. వాడు వచ్చాడు, సెంటు కొట్టుకొని వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు అన్నదనమాట, నాడు గుడిలో మండెగుండం మంట మింటిని మట్టి ఆడగా కన్న నరపతి గుండె దిగులై పట్టు విడదొచ్చన్. ఆ దుర్గాదేవి యొక్క పార్వదేవి ఆలయాన్ని ఎదురుగా అగ్నిగుండం మండుతూ ఉంది పగపగా. ఈ అమ్మాయి ఎదురుగా నిలబడి ఉందనమాట. ఎప్పుడైతే ఆ అగ్నిగుండాన్ని ఆ ఎదురుగా నుండి ఈ అమ్మాయిని చూశాడో అప్పుడు వాడి గుండె జారిపోయింది, భయపడ్డాడు, వాళ్ళంతా చెమటలు పట్టాయన్నమాట వాడికి. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, నన్ను కన్య కోరే వాడివైతే పట్టు నన్నిప్పుడు అనుచు కన్యక మంటలోనికి జంచి తాజనియన్. ఖండకావరం ఎక్కి నీవు ఈ దుండము తలపెట్టినందుకు ఉండదా ఒక దైవమంటూ ఉండి ఊరుకొనునా. నీవే నిజంగా పరిపాలించేటువంటి రాజు అయినట్లయితే మా అమ్మా నాన్న